ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశమును మనమంతా నేర్చుకుందాం. ఎన్నికల సమయం సమీపించింది. ఇండియా దేశంలో మొత్తం రాష్ట్రాలన్నింటిలో ఎన్నికల నగారా మోగింది. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికల హడావుడి మొదలైంది. అయితే ఈసారి ఎన్నికలలో ఎక్కువగా రాజకీయ నాయకుల నోట మనకు వినబడుతున్నటువంటి పదం ఏంటంటే గ్యారంటీ. గ్యారంటీ అంటే హామీ. అధికారపక్షం వారు, ప్రతిపక్షాలు ఒకే విషయాన్ని ఈరోజు ప్రజల ముందు ఉంచుతున్నారు. అదేమిటి? గ్యారంటీ. కరెంటు తక్కువ రేటుకి ఇస్తాం, గ్యారంటీ అంటున్నారు. నీళ్లు తక్కువ రేటుకి ఇస్తాం, గ్యారంటీ అంటున్నారు. గ్యాస్ తక్కువ రేటుకి ఇస్తాం, గ్యారంటీ అంటున్నారు. రుణాలు మాఫీ చేస్తాం, గ్యారంటీ అంటున్నారు. ఆరోగ్యానికి బీమా కల్పిస్తాం, గ్యారంటీ అంటున్నారు. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ ఇస్తాం, గ్యారంటీ అంటున్నారు. ఆలోచిస్తున్నారా? వారి యొక్క మేనిఫెస్టోలో ప్రజలను ఆకర్షించే విధంగా కొన్ని గ్యారంటీలను వారు చెబుతున్నారు. ఇంతకు మునుపు అయితే గ్యారంటీ అనేటువంటి పదాన్ని వాడేవారు కాదు, కానీ ప్రస్తుత కాలంలో ఎక్కువగా మనకు ఈ పదం వినిపిస్తోంది, గ్యారంటీ. ఎందుకు ఈ పదాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చారంటే, గత కాలంలో హామీలు ఇచ్చేవారు కానీ గెలిచిన తర్వాత హామీలను మర్చిపోయేవారు. హామీలు ఇచ్చేవారు, గెలిచిన తర్వాత కొంతకాలానికి హామీలు మర్చిపోయేవారు, ఆ మేనిఫెస్టోను మర్చిపోయేవారు. అయితే ఇప్పుడు అలా మర్చిపోము, గతంలో మాదిరిగా ఇప్పుడు అలా మర్చిపోము, ఖచ్చితంగా వీటిని అమలు చేసి తీరతాం అంటున్నారు. ఇది మా గ్యారంటీ. ఉద్యోగానికి గ్యారంటీ, ప్రయాణానికి గ్యారంటీ, ఆరోగ్యానికి గ్యారంటీ, విద్యకు గ్యారంటీ, ఆహారానికి గ్యారంటీ, ఇండ్ల నిర్మాణానికి గ్యారంటీ. ప్రజలకు ఏం కావాలో అవి, వాటిని తెలుసుకుంటున్నారు, వాటిని అమలు చేస్తామని చెప్పి ముందుగానే హామీలు ఇస్తున్నారు. నేను గ్యారంటీ అంటున్నారు. నేను గ్యారంటీ అంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు మీరెందుకు చర్చిస్తున్నారండి అని నన్ను అడిగితే, మన దైనందిన జీవితంలో ఏ విషయాన్నైనా సరే మనము ఆత్మీయ కోణంలో చూడాలి. మన దైనందిన జీవితంలో ఏ విషయాన్నైనా సరే ఆత్మను రక్షించుకునే విధంగా, దైవజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా, సర్వలోక శ్రేయస్సు కొరకు మనుషులకు చక్కని జ్ఞానమును నేర్పించే నిమిత్తము, మనము జ్ఞానపు మార్గములో నడుచుకునే నిమిత్తము ఆయా విషయాలను మనము ఆత్మీయ కోణంలో చూడాలి. ఆత్మీయ కోణంలో ఈరోజు అధికారంలోనికి రావటానికి ఎన్నికల వేళ అనేక రాజకీయ నాయకులు, అనేక రాజకీయ పార్టీలు ఇది మా హామీ, ఇది మా గ్యారంటీ అని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఆత్మీయ కోణంలో ఎలా ఆలోచించాలి అని మనం పరిశోధన మొదలు పెడితే, పరలోకమందున్న కన్నతండ్రి అయిన దేవుడు కూడా మనుషులకు ఒక హామీ ఇచ్చాడు. నేను గ్యారంటీ అన్నాడు. ఈరోజు రాజకీయ నాయకులు చెబుతున్నటువంటి ఈ గ్యారంటీలు ఎన్నికల వేళ మనకు వినిపిస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు గ్యారంటీలు ఇవ్వరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చేసిన తర్వాత ఎవ్వరు కూడా గ్యారంటీ అనేటువంటి ఆ మాటను పలకరు. గెలిచినా ఓడిపోయినా గ్యారంటీ అనేటువంటి మాటనిక పలకరు. మరలా ఎన్నికలు రావాలి, మరలా వాళ్ళకి అవకాశం రావాలి, వారికి ఆ యొక్క అవసరత ఉండాలి.
అప్పుడు వారు మరలా గ్యారంటీ 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 అనేటువంటి ఆ పదాలను వాడతారు. మనుషుల యొక్క గ్యారంటీలు ఎంతవరకు అమలవుతాయో మనందరికీ తెలుసు. మనుషుల యొక్క గ్యారంటీలు ఎంతవరకు అమలవుతాయో మనందరికీ తెలుసు. అవన్నీ కూడా స్వార్థపూరితమైనటువంటి మాటలు, ఏదో మనలను మభ్యపరచటానికి. ఇదిగో ఈ తాయిలం ఇస్తాం, మీకు ఈ మాఫీ చేస్తాం, లేకపోతే ఈ సబ్సిడీ ఇస్తాం, ఇలా ఇవన్నీ కూడా ప్రజలను ఆకర్షించుకోవటానికే తప్ప అందులో మరో ఉద్దేశం మనకు కనిపించదు. అయితే దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి గ్యారంటీని గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? ఆయన స్వార్థంతో ఇచ్చినటువంటి హామీగా అది కనిపించదు. ఆయన మనలను మోసగించాలని ఒక దొంగ పద్ధతిలో ఆయన గ్యారంటీ ఇచ్చినట్టుగా మనకు కనిపించదు. అవకాశవాదిగా ఆయన మనకు ఒక గ్యారంటీ ఇచ్చినట్టుగా కనిపించదు. మనలను రక్షించటానికి, మనలను కాపాడటానికి, మనలను ప్రేమించి నిస్వార్థంగా ఆయన హామీ ఇచ్చినట్టుగా, గ్యారంటీ ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం కనుగొనగలం. ఈరోజు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి హామీలు, వారు ఇస్తున్నటువంటి గ్యారంటీలు ఎన్నికలకు సంబంధించినవి, ఎన్నికలకు మాత్రమే సంబంధించినవి. కానీ దేవుడు సర్వ ప్రపంచానికి, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ అమెరికా, నాట్ ఓన్లీ చైనా, సర్వ ప్రపంచానికి పరలోకమందున్న దేవుడు ఇచ్చిన హామీ, ఆయన ఇచ్చిన గ్యారంటీ ఆత్మల రక్షణార్థమై మనుషులను పరలోకానికి ఆహ్వానించు నిమిత్తమై నిత్య జీవార్థమై ఆయన గ్యారంటీగా ఉన్నాడు, హామీ ఇచ్చాడు. ఇంతకీ ఆయన చేసినటువంటి గ్యారంటీ ఏమిటో, ఆయన ఇచ్చినటువంటి హామీ ఏమిటో, దేనిని గూర్చినటువంటి గ్యారంటీ ఆయన ఇచ్చాడో పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్కటిగా ఈరోజు మనము నేర్చుకుందాం. మొట్టమొదట మనుషుల గ్యారంటీలకు దేవుని గ్యారంటీకి ఎంత వ్యత్యాసం ఉంటుందో ఒక వాక్య భాగం ద్వారా మనం తెలుసుకొని అప్పుడు దేవుని గ్యారంటీ ఏమిటో, దేవుని హామీ ఏమిటో తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ భేదాన్ని మనం తెలుసుకోవాలి. మనుషుల యొక్క హామీలు, మనుషుల యొక్క వాగ్దానాలు, మనుషుల యొక్క గ్యారంటీలు ఇవన్నీ ఒక ప్రక్క పెడితే, దేవుడు చేసిన గ్యారంటీ, దేవుడు ఇచ్చిన హామీ వీరందరూ ఇచ్చినటువంటి హామీల కంటే ఉన్నతమైనది, బలమైనది అని మనకు ఈ వాక్య భాగం ద్వారా అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడండి. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం నుండి, సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని సాక్ష్యం, దేవుని యొక్క గ్యారంటీ, దేవుని యొక్క హామీ మనుషులు ఇచ్చినటువంటి సాక్ష్యము కంటే, మనుషుల యొక్క హామీ కంటే, మనుషుల గ్యారంటీ కంటే చాలా బలమైనది, చాలా బలమైనది, మరి బలమైనది. కనుక మనము నమ్మదగినది. ఇక్కడ సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. ఎవరు? ఆత్మ, నీళ్లు, రక్తము. ఈ విషయాల ద్వారా మనం రక్షింపబడుతున్నాం. మనము పరలోకానికి ఆహ్వానింపబడుతున్నాం, నిత్యత్వానికి చేరువవుతున్నాం. ఆత్మ, నీళ్లు మరియు రక్తము. మనుషుల సాక్ష్యాన్ని మనం అంగీకరిస్తున్నాం. ఆ మనుషుల యొక్క సాక్ష్యాలకు అంగీకారాన్ని తెలిపే కదా ఓట్లేస్తున్నారు. ఆ గ్యారంటీలకు మీరందరూ కూడా లొంగిపోయే కదా వారిని ఎన్నుకుంటున్నారు. మనుషుల యొక్క సాక్ష్యాన్ని మీరు అంగీకరిస్తున్నప్పుడు దేవుని యొక్క సాక్ష్యాన్ని అంగీకరించడానికి ఏమైంది అని దేవుని వాక్యం ప్రశ్నిస్తోంది. మీకు అర్థమవుతుందా? మనుషుల సాక్ష్యాలను మీరు అంగీకరిస్తున్నారు, మరి దేవుని సాక్ష్యం బలహీనమైనదా? దేవుని సాక్ష్యం చెప్పాలంటే మనుషుల యొక్క సాక్ష్యాలు బలహీనమైనవి. వారు ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేస్తే అమలు చేస్తారు, లేదంటే చేయరు. అది వారిష్టం.
స్వార్థంతో వారు ఒక పదవిని ఆశించి గ్యారంటీగా నిలబడుతున్నారు. అదే వారికి పదవి ఇవ్వము అంటే గ్యారంటీ ఇస్తారా? వారికి ఓటు వెయ్యము అంటే గ్యారంటీ ఇస్తారా? గ్యారంటీ ఇచ్చేదే ఓటు కోసం, పదవి కోసం, అధికారం కోసం. ఇవన్నీ రాజకీయానికి సంబంధించిన మాటలు. వాటిని ఒక ప్రక్కన పెడితే, మనుషుల సాక్ష్యాలను అంగీకరిస్తున్నటువంటి మీరు దేవుని సాక్ష్యాన్ని కూడా అంగీకరించాలి. దేవుని సాక్ష్యాన్ని మొట్టమొదట మీరు అంగీకరించాలి. ఎందుకంటే దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుడు ఇచ్చిన సాక్ష్యం మొట్టమొదట ప్రధానంగా మూలాంశాన్ని పరిశీలిస్తూ మనం చూడగలిగితే ఎవరిని గూర్చి ఇచ్చినది? తన కుమారుని గూర్చి ఇచ్చినదే. యేసుక్రీస్తు ప్రభువే మూలం. యేసుక్రీస్తును గూర్చి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యము మరి బలమైనది. ఆయనను బట్టి మనుషులకు దేవుడు చేసినటువంటి వాగ్దానము చాలా బలమైనది. ఆయన ఇచ్చిన గ్యారంటీ చాలా ఉన్నతమైనది. అర్థమవుతుందా మీకు? మనుషుల యొక్క గ్యారంటీలు బలహీనమైనవి, దేవుడు ఇచ్చిన గ్యారంటీ మరి బలమైనది. మరి బలమైనది. ఇప్పుడు మనం విషయాలను తెలుసుకుందాం. అసలు దేవుడు దేనిని బట్టి గ్యారంటీ అంటున్నాడు? ఏ విషయాన్ని బట్టి ఆయన ఒక హామీ ఇచ్చాడు, ఒక వాగ్దానం చేశాడు, నమ్మమని చెబుతున్నాడు? ఈ విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఆలోచిద్దాం. పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు గమనించండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం నుండి ఈ వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, పూర్వకాలంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నిలబెట్టుకున్నాడు. దానిని ఒక దృష్టాంతంగా చూడమంటున్నాడు. ఇప్పుడు మనలను నమ్మమంటున్నాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు మనకు ఇప్పుడు గ్యారంటీ ఇచ్చాడు కదా, ఒక హామీ ఇచ్చాడు కదా, ఒక వాగ్దానం చేశాడు కదా. అది ఏమిటో తెలుసుకుందాం. అయితే ఇంతకు మునుపు కూడా దేవుడు ఒక జనాంగమునకు, ఒక వ్యక్తి ద్వారా పుట్టినటువంటి ఒక జనమునకు వాగ్దానం చేశాడు, హామీ ఇచ్చాడు, గ్యారంటీ అన్నాడు. వారి విషయంలో ఆయన తన వాగ్దానాన్ని నిరూపించి చూపించాడు. కనుక ఆ సందర్భాన్ని ఇక్కడ ఉదాహరణగా చూపిస్తూ మనము దేవుడు చేసిన వాగ్దానాన్ని చాలా ఉన్నతముగా నమ్మవలసిన వారముగా ఉన్నాము అని ఇక్కడ వాక్య భాగం తెలియజేస్తోంది. జాగ్రత్తగా చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం నుండి, అయితే ప్రియులారా, మేము ఎలాగూ చెప్పుచున్నను, మీరెంతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణముకు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాము. ఇక్కడ పౌలు గారు ఈ లేఖను వ్రాస్తూ ఏమంటున్నారు చూడండి. మీరు దేవుడు మీకు చేసిన వాగ్దానములను జాగ్రత్తగా చేపట్టాలి. ఆ వాగ్దానములను నమ్మి దేవుడిచ్చిన గ్యారంటీని మీరు స్వీకరించి దేవుని కొరకు మీరు నిలబడాలి, దేవుని కొరకు బ్రతకాలి. అంతే తప్ప ఆయనను నమ్మకుండా అవిశ్వాసులైపోయి ఆయన వాగ్దానమునకు అపాత్రులుగా మాత్రం మీరు మారిపోకూడదు అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అంతకంతకు అభివృద్ధి నొందాలి. దేవుడు చేసిన వాగ్దానమును మీరు నమ్మాలి. ఇంతకు మునుపు దేవుడు వాగ్దానం చేశాడు కొంతమందికి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. కనుక ఇప్పుడు సర్వలోకమునకు ఆయన చేసినటువంటి వాగ్దానమును మనము నమ్మవలసిన వారముగా ఉన్నాము. ఆ తర్వాత మాటలు కూడా చూడండి. దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు, మునుపు దేవుడు ఒక జనాంగమునకు వాగ్దానం చేశాడు, ఒక వ్యక్తి ద్వారా ఒక జనమును రప్పించి దేవుడు వారికి వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు అని మీకు తెలియజేశాను కదా. ఎవరికి చేశాడు దేవుడు వాగ్దానాన్ని? అబ్రాహామునకు, అబ్రాహాము ద్వారా వచ్చినటువంటి జనమునకు. చూడండి, దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణము చేసి, తన తోడు, ఇక తనకంటే గొప్పవాడు ఇంకెవరూ లేరు,
వారి తోడు ప్రమాణం వీరు తోడు ప్రమాణం అని చేయటానికి, వారిని సాక్షులుగా నిలబెట్టడానికి తానే ఒక సాక్ష్యం. తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఇది దేవుడు అబ్రాహామునకు ఇచ్చిన గ్యారంటీ. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతును. దేవుడు అబ్రాహామునకు ఇచ్చిన గ్యారంటీ, వాగ్దానం. ఈ వాగ్దానాన్ని అబ్రాహాము నమ్మాడా? నమ్మాడు. దేవుడిచ్చిన గ్యారంటీ ఎలా ఉంటుందంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆ గ్యారంటీని మనము నమ్మామా లేదా అనే విషయాన్ని దేవుడు ముందుగా పరీక్షిస్తాడు. నమ్మిన వారికి ఆ వాగ్దాన ఫలాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు ఇచ్చే గ్యారంటీలో ఉండేటువంటి రూల్ ఇది, ప్రొసీజర్ ఇది. దేవుడు ఒక గ్యారంటీ ఇస్తాడు. ఇదిగో నేను నీకు ఈ ఆశీర్వాదమును దయచేస్తాను అని ఒక గ్యారంటీ ఇస్తాడు. ఆ గ్యారంటీని మనకు ఇచ్చాడు అంటే మనము నిరీక్షణతో ఉండాలి, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఆ గ్యారంటీని దేవుడు అమలు చేస్తాడని మనము గొప్ప విశ్వాసముతో కనిపెట్టి చూడాలి. ఇదిగో అబ్రహాము విషయంలో అలాగే జరిగింది. అబ్రహాము దేవుని నమ్మెను, దేవుడు అబ్రహామునకు ఆ నమ్మికను నీతిగా ఎంచెను. ఆ తరువాత అబ్రహాము దేవుని వాగ్దానమును పొందాను. ఇది ఉదాహరణ, మనకు ఒక ఉదాహరణ. అబ్రహాము విషయంలో, అబ్రహాము ద్వారా వచ్చినటువంటి ఇశ్రాయేలీల విషయంలో దేవుడు ముందుగా వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు. ఇది మనకు ఒక ఉదాహరణ. చూడండి, ఆ మాటలు ఇక్కడ రాయబడ్డాయి. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. వాగ్దాన ఫలము పొందెను అంటే ముందుగా మనకొక ఉదాహరణ ఇవ్వబడింది. దేవుడు అబ్రహామునకు, అబ్రహాము ద్వారా వచ్చినటువంటి ఇశ్రాయేలీయులకు గ్యారంటీ ఇచ్చాడు. ఆ గ్యారంటీని అమలు చేశాడు. ఈ ఉదాహరణను చూస్తూ, ఈ ఉదాహరణ ద్వారా మనము సంగతులను నేర్చుకొని ఇప్పుడు దేవుడు మనకు చేసినటువంటి గ్యారంటీని మనం నమ్మాలి. ఆ గ్యారంటీ ఏమిటో తెలుసుకుందాం. ఇంకా తర్వాతి మాటలు, మనుష్యులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదాంశములను పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. దేవుడు చేసిన వాగ్దానాన్ని మనము హృదయపూర్వకముగా ఎటువంటి సందేహము లేకుండా నమ్మాలి. ఎందుకంటే ముందుగా ఆయన అబ్రహాము యొక్క సంతానమునకు వాగ్దానము చేశాడు, దానిని నెరవేర్చాడు. ఆయన కంటే గొప్పవాడు ఏ ఒక్కడూ లేడు కనుక తన తోడని ప్రమాణము చేశాడు. ఆయన మాట అంటే మాటే, ఆయన వాగ్దానం చేశాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. మరి ఆ వాగ్దానమును మనం నిలబెట్టుకుంటున్నామా? ఆ వాగ్దానమును నమ్మి ఆయన మార్గములో మనం నడుచుకుంటున్నామా అనేది ఇక్కడ ప్రశ్న. అలా నడుచుకుంటే తప్పనిసరిగా ఆయన వాగ్దానమును మనము పొందుతాము, ఆయన ఇచ్చిన గ్యారంటీని మనము అనుభవిస్తాము. తర్వాత మాటలు చూడండి, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలి నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. దేవుడు మనకిచ్చినటువంటి ఒక గ్యారంటీ, దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానము నిశ్చలమైనది, ఏమాత్రం చెక్కు చెదరనిది, చలనము లేనిది, గమనాగమనములు లేనిది. అంటే దేవుడు మాట మార్చేవాడు కాడు. నిశ్చలమైనటువంటి వాగ్దానం మనకుంది. ఇదిగో మనకంటే ముందుగా యేసు ఆ వాగ్దానమును పొంది ఉన్నాడు. యేసు ప్రభువు తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఇప్పుడు ఉండుటను బట్టి, ఆయన నిత్యత్వంలో ప్రవేశించుటను బట్టి శరణాగతులమైనటువంటి మనము గొప్ప ధైర్యంతో,
గొప్ప నిరీక్షణతో దేవుడు ఇచ్చిన హామీ కొరకు మనము ఎదురు చూస్తూ ఆయన మార్గంలో కొనసాగవలసిన వారముగా ఉన్నాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనుషులకు చేసినటువంటి హామీలే వినిపిస్తున్నాయి. మనుషులకు గ్యారంటీలుగా ఉంటున్నారు, ఆ విషయాలే కనిపిస్తున్నాయి. కానీ యుగములకు పూర్వమే దేవుని అనాది సంకల్పము చొప్పున దేవుడు మనుషులకు చేసినటువంటి వాగ్దానము ఎక్కడైనా కనిపిస్తోందా? ఈ విషయమై ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా? అసలు ప్రతి ఒక్కరూ కూడా నిత్యము నిరంతరము ఈ విషయాన్ని గూర్చే మాట్లాడాలి, ఈ విషయాన్ని గూర్చే చర్చించాలి. దేవుడు ముందుగా అబ్రహామునకు అతని యొక్క సంతానమునకు వాగ్దానము చేశాడు, దానిని నెరవేర్చాడు. నిన్ను విస్తరింపజేతును, నిన్ను ఆశీర్వదింతును, నిన్ను అభివృద్ధి చేస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ విధంగానే ఇశ్రాయేలీయులకు దేవుడు కనాను దేశమును అనుగ్రహించాడు. ఒక మనిషి నుండి ఇశ్రాయేలీయులు ఒక గొప్ప జనాంగము కనిపించింది. దేవుడు మాటను నెరవేర్చుకున్నాడు. మరి ఇప్పుడు మనకు ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నిత్యత్వాన్ని అనుగ్రహిస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవుని గ్యారంటీని మీరు నమ్ముతున్నారా లేదా? మనుషుల యొక్క సాక్ష్యాన్ని అయితే అంగీకరిస్తున్నారు, మరి బలమైనటువంటి దేవుని సాక్ష్యాన్ని మీరు అంగీకరించగలుగుతున్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది, ఇదిగో దేవుడు నిశ్చలమైనటువంటి ఒక గొప్ప వాగ్దానమును మన కొరకు చేశాడు. ఆయన మాట మార్చడు, ఆయన వెనుక తీయడు. తనకంటే గొప్పవాడు ఎవడూ లేడు. అతని తోడు ఇతని తోడును ప్రమాణము చేయడానికి తనకంటే గొప్పవాడు ఇంకెవడూ లేడు. తన తోడును ఆయన ప్రమాణము చేశాడు. వివాదాంశములను పరిష్కరించేది ప్రమాణమే కదా. ఇదిగో ఆ ప్రమాణం మనకుంది. నా తోడు అని దేవుడు ప్రమాణము చేసి మనకు ఒక ఉదాహరణ కూడా ముందుగా చూపించి, అలాగే మనము పొందబోయేటువంటి నిత్య జీవానికి కూడా యేసుక్రీస్తు ప్రభువును ముందుగా ఆ నిత్యత్వంలో ప్రవేశపెట్టి తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని మనకు గొప్ప ధైర్యాన్ని ఆయన అనుగ్రహించాడు. కనుక ఇన్ని సంగతులు మన కళ్ళ ముందున్నప్పుడు మనము దేవుడిచ్చిన గ్యారంటీని ఖచ్చితంగా నమ్మవలసిన వారముగా ఉన్నాము. ప్రపంచమంతా నమ్మవలసినదిగా ఉన్నది. కానీ ఎందరో మనోనేత్రములకు గుడ్డితనము కలిగిన వారై శరీర సంబంధమైనటువంటి బ్రతుకు నిమిత్తమే ఆలోచిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను పట్టించుకోకున్నారు. భవిష్యత్తులో చాలా ప్రమాదాన్ని వారు ఎదుర్కోబోతున్నారు, చాలా నష్టాన్ని వారు చవిచూడబోతున్నారు. కానీ మనమైతే అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఇప్పుడే ఆత్మరక్షణను గూర్చి చక్కగా మనము ఆలోచించుకున్న వారమై దేవుడిచ్చిన వాగ్దానమును, దేవుడు చేసిన గ్యారంటీని చక్కగా నమ్మిన వారమై, హృదయపూర్వకముగా అంగీకరించి వెంబడించుచున్న వారమై దేవుని యొక్క మార్గములో మనము కొనసాగాలి. అలాగే పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూడండి. ఈ సందర్భంలో పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వాక్యం, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అబ్రహాము యొక్క ఉదాహరణను దేవుడు మనకు ఎందుకు పరిచయం చేస్తున్నాడు? అబ్రహాము యొక్క సంతానమునకు నేను వాగ్దానం చేస్తాను, హామీ ఇచ్చాను, గ్యారంటీ అన్నాను, నెరవేర్చాను. ఇప్పుడు దానిని ఉదాహరణగా చూడండి అని దేవుడు ఎందుకు చెబుతున్నాడు? ఇదిగో ఈ విషయాన్ని బట్టి, సహోదరులారా, మనము కూడా ఇస్సాకు వలె, అంటే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువును మన స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యంలో చేర్చబడ్డామో, మనము వాగ్దానము ద్వారా దేవునికి పుట్టినటువంటి కుమారులుగా మారిపోయాం. కనుక ఆ వాగ్దానమును నిత్యము మన జ్ఞాపకాలలో ఉంచుకుంటూ, ఆ వాగ్దానము నుండి తొలగిపోకుండా, ఇశ్రాయేలీయులు కొంతమంది వాగ్దానం తొలగిపోయారు. వాగ్దానం నుండి తొలగిపోతే ఏమైపోయారు? నాశనం అయిపోయారు. కనాను దేశాన్ని చూడలేకపోయారు, అరణ్యంలోనే రాలిపోయారు. మనం అటువంటి వారముగా ఉండకూడదు, అరణ్యములోనే రాలిపోయే వారముగా ఉండకూడదు. దేవుడిచ్చిన గ్యారంటీ, ఆ గ్యారంటీని మనము స్థిరముగా చేపట్టి నిశ్చలమైనటువంటి ఆ వాగ్దాన ఫలమును పొందేటంత వరకు కూడా క్రీస్తు యేసు మార్గంలో మనం కొనసాగాలి. క్రీస్తు యేసు మార్గంలో మనం కొనసాగాలి. అదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న గొప్ప జ్ఞానం.
మహోన్నతమైనటువంటి విద్య ఇదే. ప్రియులారా, దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానము నిత్య జీవమును గూర్చినటువంటి వాగ్దానము. ఒక పూట తిండి పెడతానని దేవుడు వాగ్దానం చేయటం లేదు. ఎప్పుడో దేవుడు ఈ సకల ప్రకృతిని తయారు చేసి మనుషులకు ఇచ్చేశాడు. ఒక పూట తిండి పెడతానని దేవుడు ఆ విషయమైనటువంటి గ్యారంటీ ఇవ్వటం లేదు. ఏదో ఒక జబ్బు చేస్తే, ఒక రోగం వస్తే ఆ రోగానికి మందు వేయిస్తానులే, వైద్యం చేయిస్తానులే అనేటువంటి గ్యారంటీని దేవుడు మనకి ఇవ్వటం లేదు. నీవు ధరించుకుంటే మాసిపోతాయి, తర్వాత చిరిగిపోతాయి, చీకిపోతాయి, పాడేస్తావు, అటువంటి వస్త్రాలను నీకు ఇస్తానులే అనేటువంటి గ్యారంటీని ఆయన చేయటం లేదు. నెలకు ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు నీకు ఇస్తానులే అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు చేయటం లేదు. దేవుడు మనకు చేసే వాగ్దానము దేనిని గూర్చినదో తెలుసా? ఎంత ఉన్నతమైనదో తెలుసా? నిత్య జీవమును గూర్చినది. నిత్య జీవమును గూర్చినది. ఒకడు సర్వలోకమును సంపాదించిన ఆ నిత్య జీవమును సంపాదించుకోలేడు. సర్వలోకాన్ని సంపాదించి దేవుని పాదాల దగ్గర పెట్టి నాకు నిత్య జీవాన్ని ఇచ్చే, నేను కొనుక్కుంటాను, ఈ సర్వలోకపు సంపదతో నేను దానిని కొనుక్కుంటానంటే దేవుడు ఇవ్వడు. దేవుని వాగ్దాన ప్రకారము మనం జీవిస్తేనే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ నిత్య జీవము అంత గొప్పది, అంత విలువైనది. ఈరోజు మనుష్యులకు దేవుడు ఇచ్చిన గ్యారంటీ దేనిని గూర్చి? ఒక రుణమాఫీని గూర్చా, లేక విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని దానిని గూర్చా, వర్షాలు కురిపిస్తానని దానిని గూర్చా, పంట పండిస్తానని దానిని గూర్చా? కానే కాదు. వీటన్నింటినీ దేవుడు ఎప్పుడో మనుషులకు అనుగ్రహించేశాడు. కానీ ఇప్పుడు మనుషులకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఒకటి నిలిచి ఉన్నది, అది గొప్పది. అదేమిటి అనగానే నిత్య జీవమును గూర్చినది. అది ఎవ్వరూ మీకు ఇవ్వలేరు. యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదట మనకంటే ముందు ఆ నిత్య జీవములో ప్రవేశించారు. ఇప్పుడు ఆయనను వెంబడించి మనము ఆ నిత్య జీవంలో ప్రవేశించవలసిన వారముగా ఉన్నాము. దీనికి దేవుడే గ్యారంటీ. దీనికి దేవుడే గ్యారంటీ. చూడండి ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. తీతుకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యము నుండి. పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యము నుండి, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు. ఎందుకు రాయించాడండి దేవుడి మాటలు? మనుషులైతే అబద్ధం ఆడతారు. ఇప్పటికే తెలంగాణలో ఒక గవర్నమెంట్ వచ్చింది. నూతనంగా తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నవారు నిత్యం ఏమని ఆరోపణలు చేస్తున్నారు? ఇదిగో వీరిచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేకపోయారు, గ్యారంటీలు నిలబెట్టుకోలేకపోయారు, ఇదిగో పరిపాలన మొదలై 100 రోజులు అయిపోయింది, 100 రోజుల లోపు ఇదిగో ఈ హామీలు ఇంకా నెరవేరలేదు, ఈ హామీలు ఇంకా నెరవేరలేదని నిత్యం వారు అబాండాలు వేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మనుషులు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలవుతాయి, అమలు కాకపోతాయి. ఇవన్నీ కూడా జానెడు పొట్టకు సంబంధించినవి. ఒకవేళ అమలైనా కానీ ఇవన్నీ కూడా జానెడు పొట్టకు సంబంధించినవి. కానీ దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానము, దేవుడు మనకు ఇచ్చినటువంటి గ్యారంటీ నిత్య జీవమును గూర్చినది. ఈ నిత్య జీవము అనేది ఆత్మకు సంబంధించినది. నిత్య నరకాగ్ని నుండి ఆత్మను తప్పించేది. ఈ నిత్య జీవమును గూర్చినటువంటి గ్యారంటీని దేవుడు తప్పకుండా అమలు చేస్తాడు. ఆయన అబద్ధమాడడు. నాలుగు ఖర్చుకునేటువంటి విధానం ఆయన దగ్గర ఉండదు. అందుచేతనే వ్రాయబడిన మాటలు చూడండి. అబద్ధమాడనేరని దేవుడు. నిత్య జీవమును దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. ఎంత చక్కగా రాయబడింది చూసారా? ఈ నిత్య జీవమును దేవుడు అనాది కాలమందే, అబద్ధమాడనేరనేటువంటి దేవుడు అనాది కాలమందే. ఇప్పటికిప్పుడు కొత్తగా కాదు. వీళ్ళందరూ గ్యారంటీలు ఇచ్చేస్తున్నారు, హామీలు ఇచ్చేస్తున్నారు, మరి నేను కూడా గ్యారంటీ ఇచ్చేయాలి అని దేవుడు ఇప్పటికిప్పుడు ఏమైనా గ్యారంటీ ఇచ్చేసాడని? నువ్వు పుట్టకముందు గ్యారంటీ ఉంది, నేను పుట్టకముందు గ్యారంటీ ఉంది, ఈ మనుషులెవ్వరూ ఇంకా పుట్టకముందే గ్యారంటీ ఉంది.
మీకు అర్థమవుతుందా? అనాది కాలమందే దేవుడు ప్రారంభం నుంచి కూడా ఒక చక్కని ప్రణాళికతో ఇదిగో ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. ఆదాము దగ్గర నుండి కూడా అబద్ధమాడనేరని దేవుడు, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక అంటున్నారు పౌలు గారు తీతుకు పత్రికను రాస్తూ. అబద్ధమాడనేరని దేవుడు నిత్య జీవమును అనాది కాలమందే వాగ్దానం చేశాడు. అయితే ఇప్పటికీ ఆ వాగ్దానము ఎందుకు నిలిచి ఉన్నది అనగానే పుట్టబోతున్నటువంటి అనేక మంది దేవుని పిల్లల నిమిత్తము, ఇప్పటికే పుట్టినటువంటి అనేక మంది పిల్లల నిమిత్తము వారందరూ సువార్త ప్రకటన విని మార్పు నొంది నిత్య జీవమును స్వతంత్రించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇంకా ఆ వాగ్దానాన్ని ఆయన నిలుపుదల చేసి చూపిస్తున్నాడు. నెరవేర్చి చూపించడానికి ఆయనకు చేతనవును. కానీ అనేక మంది ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలనే ఉద్దేశం ఆయనలో ఉంది. నేను పుట్టకముందే లేక నేను పుట్టిన తర్వాత కూడా రక్షణలో ప్రవేశించకముందే దేవుడు తన సంకల్పాన్ని ముగించేస్తే, వాగ్దానాన్ని నెరవేర్చేసి ఇక ఎవ్వరూ కూడా ఈ వాగ్దానంలోనికి రావడానికి అవకాశం లేదని ఆయన చెప్పేస్తే మరి నేను రక్షింపబడే అవకాశం ఉన్నా, నీవు రక్షింపబడే అవకాశం ఉన్నా? అందుచేత దేవుడు ఆ వాగ్దానమును నిలిచేటట్లుగా చేశాడు. నిలిచియున్నది, వాగ్దానము నిలిచియున్నది, గ్యారంటీ నిలిచియున్నది, తప్పక నెరవేరుతుంది. మనం అందరం కూడా ఆ వాగ్దానము కొరకు ఎదురు చూస్తూ ఆ వాగ్దానము నిమిత్తమై సత్క్రియలను మనము పూర్తి చేసుకుంటూ దేవుని మార్గంలో కొనసాగాలి. నిత్య జీవమును గూర్చి దేవుడు వాగ్దానం చేశాడు. అబద్ధమాడనేరని దేవుడు. అలాగే యోహాను గారి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యాన్ని కూడా ఇప్పుడు మీరు చూడండి. ఇక్కడ ఇంకా స్పష్టముగా యోహాను గారు నిత్య జీవమును గూర్చి దేవుడు వాగ్దానము చేసెను అని తెలియజేస్తున్నారు. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యం, నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. హామీ, గ్యారంటీ. గ్యారంటీ అనేది ఇంగ్లీష్ పదం, ఆంగ్ల పదం, తెలుగులో వాగ్దానము. మీకు అర్థమవుతుందా? ఈ మనుషులు ఎప్పుడైనా సరే మీకు దీనికి నేనండి గ్యారంటీ, దీనికి నేనండి గ్యారంటీ అని చెప్పిన వెంటనే మీకు ఈ మాటలు గుర్తుకు రావాలి. దేవుడిచ్చిన గ్యారంటీ ఉంది నా దగ్గర. ఏమంటే మనుషులు ఇచ్చే గ్యారంటీలు మాత్రమే కాదు, కంపెనీలు కూడా గ్యారంటీలు ఇస్తుంటాయి. ఆయా వస్తువులను తయారు చేసినటువంటి కంపెనీలు, ఆయా ఉత్పత్తులను తయారు చేసినటువంటి కంపెనీలు గ్యారంటీలు ఇస్తుంటాయా? ఇస్తుంటాయి. మనం ముందే ఈ మాటను చాలాసార్లు ఈ ఉత్పత్తుల విషయంలో విన్నాం కదా. ఒక వాషింగ్ మిషన్ కొనుక్కుంటే గ్యారంటీ, ఆ మోటార్ మీద ఇన్ని సంవత్సరాల గ్యారంటీ. ఒక ఎయిర్ కండిషనర్ కొనుక్కుంటే ఆ కంప్రెసర్ మీద ఇన్ని సంవత్సరాల గ్యారంటీ. 1 year, 2 years, 5 years గ్యారంటీ మీరు వింటూ ఉంటారు. ఒక ఫ్యాన్ కొనుక్కుంటే గ్యారంటీ, ఒక టీవీ కొనుక్కుంటే గ్యారంటీ, ఒక మిక్సర్ కొనుక్కుంటే గ్యారంటీ. చూసారా? ఎప్పుడైనా సరే మీరు గ్యారంటీ అనేటువంటి పదాన్ని ఏ విషయంలోనైనా సరే మీరు విన్నారు అంటే వెంటనే దేవుడిచ్చిన గ్యారంటీని గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఈ వాగ్దానాన్ని ఎల్లప్పుడూ కూడా మన జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. జ్ఞాపకాలలో ఉంచుకోవాలంటే అర్థం ఏంటి? వాగ్దానము కొరకు కనిపెడుతూ మనం జీవించాలి. వాగ్దానము విషయమైనటువంటి బ్రతుకును మనలో చూపించాలి. జ్ఞాపకాలలో ఉంచుకోవడం అంటే అది. అంతే తప్ప ఏదో గుర్తుందలే అని మన ఇష్టానుసారంగా మనం బ్రతకడం కాదు. దేవుడు నా నిమిత్తము చేసినటువంటి వాగ్దానము నిలిచి ఉన్నది గనుక ఆ వాగ్దానమును నేను పొందాలి గనుక ఆ వాగ్దానమును పొందేటట్టుగా నేను బ్రతకాలి. అదండి ఇక్కడ దేవుడు మనకు చెబుతున్నటువంటి పాఠం. దేవుడు నేను గ్యారంటీ అంటున్నాడు. ఇదిగో నేను చేశాను వాగ్దానం నీకు అంటున్నాడు. మునపటి కాలంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చాను చూడు అంటున్నాడు. నీవు కూడా ఆ విధంగా పుట్టినవాడివే అంటున్నాడు. ఇస్సాకు వలె నీవు కూడా నాకు వాగ్దాన ప్రకారమైనటువంటి కుమారుడు అంటున్నాడు. మరి ఆ వాగ్దానాన్ని మనము పొందాలి అంటే,
అబద్ధమాడనేరని దేవుడు మన నిమిత్తము నిత్య జీవమును గూర్చి వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానమును మనం పొందాలి అంటే వాగ్దాన ప్రకారం మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువును పోలి మనం నడుచుకోవాలి. ఆయన అడుగుజాడలలో మనం వెళ్ళాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానం చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. నిత్య జీవాన్ని గురించి ఆయన వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవమందు మనకు అనుగ్రహింపబడేవేమిటి? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. ఇక్కడ మనుషులు మనకు గ్యారంటీలు చేస్తున్నారు. ఏమంటే మనుషులు మనకు గ్యారంటీలు ఇస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా పాత భూమిలో, పాత ఆకాశం క్రింద. 5 ఏళ్లకు నాది గ్యారంటీ అంటారు, వచ్చే 5 ఏళ్లకు నాది గ్యారంటీ అంటారు. దేనికి గ్యారంటీ? ఎక్కడ ఈ గ్యారంటీ అంటే జానుడి పొట్టను పోషించుకోవడానికి ఈ గ్యారంటీ, ఈ పాత భూమి మీద ఈ గ్యారంటీ, పాత ఆకాశం క్రింద ఈ గ్యారంటీ. కానీ దేవుడైతే క్రొత్త భూమి, అది నా గ్యారంటీ అంటున్నాడు. క్రొత్త ఆకాశం, అది నా గ్యారంటీ అంటున్నాడు. చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. అండ్ ఎవరైనా అవినీతిని నేను నిర్మూలన చేసేసి నీతి కలిగినటువంటి ప్రపంచాన్ని సృష్టిస్తాను అని హామీ ఇవ్వగలుగుతున్నారా? అవినీతి సామ్రాజ్యంలోనే ఏదో నీ జానుడి పొట్ట నింపుతాను అంటున్నారు. అవినీతి సామ్రాజ్యంలోనే నీకు ఒక ఇల్లు కట్టిస్తానంటున్నారు. అవినీతి సామ్రాజ్యంలోనే నీకు ఒక జాబ్ ఇప్పిస్తానంటున్నారు. కానీ దేవుడైతే ఒక గొప్ప వాగ్దానం, ఒక గొప్ప గ్యారంటీ ఇచ్చాడు. అదేమిటో తెలుసా? క్రొత్త ఆకాశములలో, క్రొత్త భూమి మీద మీరు నివసింపబోతున్నారు. అక్కడ ఉండేది దుర్నీతి కాదు, నీతి. అక్కడ నీతి నివసించును. ఏమంటే ఎంత చక్కగా దేవుడు గ్యారంటీ ఇస్తే మనుషులు ఎందుకండి నమ్మలేకపోతున్నారు? మనుషులు ఎందుకండి దేవుని వాగ్దానంలో నిలిచి ఉండలేకపోతున్నారు? ఆలోచించండి. అంటే దేవుని జ్ఞానం అనేది మనుషులలో లేదు. దేవుని కొరకైనటువంటి విషయ పరిజ్ఞానం ఈరోజు మానవ సమాజంలో కనిపించడం లేదు. అందుచేతనే మనుషులిచ్చే గ్యారంటీలు మనుషులకు జ్ఞాపకాలలో ఉన్నాయి. వాటి ప్రకారం ఆ జెండాలు మోసుకుంటూ తిరుగుతున్నారు. వారికి ఓట్లు వేస్తున్నారు. నిత్యం ఈ న్యూస్ మీడియా అంతా కూడా కోడే కూస్తుంది దానిని గురించే. ఇదిగో ఫలానా వ్యక్తి గ్యారంటీ అంట, ఫలానా పార్టీ గ్యారంటీ ఇచ్చేసింది, మేనిఫెస్టో రిలీజ్ చేసేసారు. మరి దేవుడు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఎప్పుడైనా చెప్పావా? న్యూస్ మీడియా ఎప్పుడైనా చెప్పారు ఎవరైనా? ఎందుకంటే తెలీదు, వారి దగ్గర జ్ఞానం లేదు. మానవ సమాజంలో దైవ జ్ఞానం లేదు. దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. అది నిత్య జీవమును గూర్చిన వాగ్దానము. దేవుడు ఒక గొప్ప గ్యారంటీ ఇచ్చాడు. ఇదిగో నీవు నా కొరకు బ్రతికినట్టయితే, వాక్యానుసారముగా జీవించినట్టయితే నీవు నిత్యత్వంలో ప్రవేశిస్తావు. అక్కడ క్రొత్త ఆకాశములు ఉంటాయి, అక్కడ క్రొత్త భూమి ఉంటుంది, అక్కడ నీతి నివసిస్తుంది. అంత మాత్రం చేతనే కాదు, నీవు ఒక రాజుగా అక్కడ బ్రతుకుతావు. నీవు అక్కడ ఒక రాజుగా బ్రతుకుతావు. ఏమండి, ఈ భూమి మీద మరలా మనుషుల గ్యారంటీల దగ్గర మనం వచ్చేద్దాం. మనుషులు గ్యారంటీలు ఇస్తున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు. కానీ ఎంతవరకు? పేదవాడిని పేదవాడిలాగే ఉంచేలా, ధనవంతుణ్ణి మరింత ధనవంతునిగా చేసేలా. ఎన్నో అసమానతలు ఉన్నాయి. అవన్నీ రూపుమాపబడుతున్నాయా? అసమానతలు రూపుమాపబడుతున్నాయా? కానీ దేవుడిచ్చే వాగ్దానం ఎటువంటిదో తెలుసా? దేవుడిచ్చిన గ్యారంటీ దేనికి సంబంధించిందో తెలుసా? నిన్ను రాజుగా చేస్తానంటున్నాడు ఆయన. నీవు ఏ కులంలో పుట్టావో, ఏ ప్రాంతంలో పుట్టావో, ఏ వర్ణంలో పుట్టావో డజంట్ మ్యాటర్. నీవు ధనవంతుడివా, బేదవాడివా, పొట్టివాడివా, పొడవువాడివా, నల్లవాడివా, తెల్లవాడివా, ఇవేవి దేవునికి అక్కర్లేదు. నీవు దేవుని కొరకు బ్రతికావా లేదా? నీవు దేవుని వాగ్దానం కొరకు కనిపెడుతూ జీవించావా లేదా? ఇదే కావాలి దేవునికి. అలా బ్రతికితే నీవు రాజు అంటున్నాడు దేవుడు. యు ఆర్ ద కింగ్. ఆయన ఇచ్చిన గ్యారంటీ, నిన్ను రాజును చేసేస్తానంటున్నాడు ఆయన. చూడండి, ఈ మాటలను కూడా మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. కిరీటం ఎవరు పొందుతారు? కిరీటం ఎవరు పొందుతారు? రాజులు, ప్రిన్స్. శోధన సహించువాడు ధన్యుడు. ఈ భూమి మీద దేవుడు చేసిన వాగ్దానమును నమ్మి ఆ వాగ్దాన ప్రకారం నీవు నడుచుకుంటున్నావా? శోధన సహిస్తున్నావా? అయితే నీవు ధన్యుడవే, ధన్యురాలివే. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటము పొందును. నిత్య జీవములో జీవ కిరీటమును పొందును. అంటే మనలను దేవుడు రాజులుగా చేస్తున్నాడు, రాజులుగా చేస్తున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప గ్యారంటీని ఈ భూప్రపంచంలో ఎవరైనా మనకి ఇస్తారా? ఇవ్వగలరా? లేదు. కానీ దేవుడు మనకు గ్యారంటీ ఇచ్చాడు. దేవుడు మనకు గ్యారంటీ ఇచ్చాడు. ఆయన అబద్ధమాడనేరని దేవుడు, ఆయన వాగ్దానములను నెరవేర్చే దేవుడు. కనుక మనము నిరీక్షణతో, ఓర్పుతో, సహనముతో దేవుని కొరకైనటువంటి బ్రతుకును కాపాడుకుంటూ ఆ గొప్ప వాగ్దానాన్ని పొందుటకు మనం సమాయత్తమైపోవాలి. ఏమాత్రము వెనుక తీయకుండా తప్పనిసరిగా దేవుని వాగ్దాన ఫలమును నేను అనుభవించి తీరాలి అని కంకణం కట్టుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటే పరమావధిగా మనం జీవించాలి. ఈ క్రమంలో దేవుడు వ్రాయించినటువంటి మరిన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం. ఆయన నమ్మదగినవాడు, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. ఎందరినో మీరు నమ్ముతున్నారు, మనుషులను, వారి గ్యారంటీలను, వారు చేసినటువంటి హామీలను మీరు నమ్ముతున్నారు. దేవుడు నమ్మదగినవాడు, మనుషులు నమ్మదగిన వారు కారు, కానీ దేవుడు నమ్మదగినవాడు. చూడండి, హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వాక్యం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన దగ్గర ఎటువంటి అరమరిక లేదు. మాటిచ్చాడు, ఆ తర్వాత మాటను నిలబెట్టుకోగలడా, నెరవేర్చుకోగలడా, ఇంతమందికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడా అనేటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక ఇప్పుడు ఆలోచించుకోవలసింది ఎవరి దగ్గర అంటే మన దగ్గరే గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. మనం ఒప్పుకున్నాం, దేవుని వాగ్దాన ఫలాన్ని పొందుతామని ఒప్పుకున్నాం, దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మామని చెప్పి ఆయన మార్గంలో నడుచుకోవటానికి మనం నిశ్చయించుకున్నాం. కనుక మనము వెనుక తీయక దేవుని మార్గంలో చక్కగా నడుచుకోవాలి. దేవుని ఇష్టాన్ని పరిపూర్ణం చేయాలి. అనేకమైనటువంటి అపవాది ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి, వాటి శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా దేవుని సహాయము చేత అధిగమిస్తూ ఆ వాగ్దాన ఫలాన్ని పొందడానికి మనము ముందుకు కొనసాగాలి. నమ్మదగినవాడు ఆయన నమ్మదగినవాడు. మనము ఆయనకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటున్నామా లేదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం పరీక్షించుకోవాలి. అంతము వరకు జాగ్రత్తగా ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. ఇలా నడుచుకోవటానికి ఓర్పు అవసరం, సహనం అవసరం. దేవుడు చేసినటువంటి వాగ్దానమును మనం పొందాలంటే ఈ మధ్యకాలంలో ఆయన వాగ్దానం మీద మనం నమ్మకం ఉంచామా లేదా, ఆయన వాగ్దానం కొరకు మనం బ్రతుకుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని దేవుడు పరీక్షిస్తాడని నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో మనకు ఎంతో ఓర్పు అవసరమైనది, ఎంతో సహనం అవసరమైనది. ఈ విషయాన్ని కూడా దేవుడు వాక్య భాగాల ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోని 36వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యున్నది. ఆయన నమ్మదగినవాడు. ఇప్పుడు మనమే జాగ్రత్తగా ఆ వాగ్దానమును చేపట్టి ముందుకు కొనసాగాలి. ఈ క్రమంలో మనకు ఓర్పు చాలా అవసరం. ఎందుకంటే ఒక రోజులో నెరవేరిపోయేటువంటి వాగ్దానం కాదు ఇది. ఒకరోజు మాత్రమే గడువు కాదు, మన జీవితకాలమే ఒక గడువు. ఈ గడువు పూర్తయిపోయిన తర్వాత
నిత్యత్వంలో మనం ప్రవేశించాలి అంటే ఈ జీవితకాలం అంతా మనకు ఓర్పు అవసరమై ఉన్నది. చూడండి, చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి ఈ మాటలన్నీ, ముందుగా తెలియజేయబడ్డాయి ఈ మాటలన్నీ. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, ఈ క్రమంలో ఈ ఓర్పును మనం కొనసాగించుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. వాగ్దానమును మనం నమ్మాము అంటే ఆ నమ్మికను దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో చూపించాలి, దేవుని కార్యక్రమాలను ముగించడంలో చూపించాలి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. మీకు ఓర్పు కావాలి, సహనం కావాలి, నిరీక్షణతో ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు గ్యారంటీ ఇచ్చాడు. ఆ గ్యారంటీని మనము చక్కగా పొందాలి అంటే ఓర్పుతో దేవుని చిత్తమును నెరవేర్చాలి. అలాగే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని కూడా చూడండి. ఇక్కడ కూడా ఈ విషయాన్ని గురించి దేవుడు రాయించాడు. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యం, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. దేవుడు చేసిన వాగ్దానములు, నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశములు అన్నాడు, జీవకిరీటం అన్నాడు. ఈ విషయాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఈ క్రమంలో మనలను మనమే పవిత్రులుగా చేసుకోవాలి. ఏ లోకపు మాలిన్యమును మనం అంటించుకోకూడదు, మరలా పాపములో చిక్కుకొనకూడదు, ఆ బురదలో మరలా దొరలకూడదు. ఆ పవిత్రతను కాపాడుకోవాలి, ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. అప్పుడే వాగ్దాన ఫలమునకు మనం అర్హులం అవుతాం. దేవుడి గ్యారంటీ. కానీ మన బ్రతుకులు పరిశుద్ధంగా ఉంటేనే కదా ఆ వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించగలం. దేవుడు హామీ ఇచ్చేశాడు, కానీ మన బ్రతుకులు చక్కగా దేవుని చిత్తమును నెరవేర్చితేనే కదా ఆ నిత్యత్వంలో మనం ప్రవేశించగలం. దీనికి కూడా ఇశ్రాయేలీయులని మనం ఉదాహరణగా చూడగలిగితే, ఇశ్రాయేలీయులు అందరూ దేవుని వాగ్దాన ఫలాన్ని పొందలేదు. కొందరు ఆ వాగ్దానాన్ని నమ్మకుండా అరణ్యంలోనే రాలిపోయారు, దేవునికి ఎదురు తిరిగారు, దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. కనుక వారందరూ కూడా మధ్యలోనే, మార్గంలోనే నాశనం అయిపోయారు. కనుక ప్రియులారా, మనము చక్కగా శరీరమునకు ఆత్మకు కలిగినటువంటి మాలిన్యమును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత పరిశుభ్రపరుచుకొని ఇక మరలా పాపము జోలికి వెళ్లకుండా ఆ పరిశుద్ధతను అంటిపెట్టుకుని మనం జీవిస్తూ, పరిశుద్ధతను ప్రేమిస్తూ మనం బ్రతుకును కొనసాగించుకుంటూ ఆ వాగ్దాన ఫలమును మనము పొందవలసిన వారముగా ఉన్నాము. ఈ విషయమై మనకు ఓర్పు అవసరమై ఉన్నది. పరిశుద్ధతను కాపాడుకోవాలంటే ఓర్పు అవసరమా లేదా? అవును, అవసరమే. ఏమండి, ఒక వస్త్రాన్ని పరిశుభ్రంగా తెల్లగా ఉంచుకోవాలనుకోండి, మనకు చాలా జాగ్రత్త అవసరం. లేదు, అది మురికైపోయినా పర్వాలేదు, డాగు పడిపోయినా పర్వాలేదు అంటే ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. కానీ దాన్ని పరిశుభ్రంగా ఉంచాలి అన్నప్పుడు మాత్రమే కష్టం ఎక్కువ. అది ఎలా ఉన్నా పర్వాలేదు, మాసిపోయినా పర్వాలేదు, డాగులు పడిపోయినా పర్వాలేదు, మరకలు పడిపోయినా పర్వాలేదు అంటే ఎలా పడితే అలా వాడచ్చు. దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం ఏమైనా ఉందా? ఒక తెల్లని దుస్తులను మీరు వేసుకున్నారనుకుందాం, పిల్లలకు మీరు తెల్లని బట్టలు వేసుకున్నారనుకుందాం, వారిని స్కూల్కి పంపించేటప్పుడు ఏమని చెప్పాలి? జాగ్రత్త, వీటిని మాపేయకు, మిగిలిన డ్రెస్ మీరు ఎలాగైతే వాడుకుంటారో దీనిని అలా వాడొద్దు, చాలా జాగ్రత్తగా నీట్గా ఉంచుకోండి. ఎందుకంటే ఆ తెల్లని దుస్తుల మీద ఆ మరకలు పడిపోయాయి అంటే మరలా వాటిని తొలగించటం చాలా కష్టం అని మీరు జాగ్రత్తలు చెబుతారు. జాగ్రత్తలు అవసరం. మన బ్రతుకు పరిశుద్ధంగా ఉండాలి అంటే జాగ్రత్త అవసరమా కాదా? అవసరమే. ఇష్టానుసారంగా ఉన్నారంటే ఖచ్చితంగా డాగులు పడతాయి, ఖచ్చితంగా మరలా అది మాసిపోతుంది. కనుక ప్రియులారా, ఓర్పుతో, సహనంతో దేవుడైతే హామీ ఇచ్చేశాడు. మీరు చక్కగా నా కొరకు బ్రతికితే, విశ్వాసమందు స్థిరులుగా జీవిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే నేను గ్యారంటీ మీకు నిత్య జీవాన్ని ఇచ్చేస్తానని దేవుడు నాకు హామీ ఇచ్చేశాడు. మరి ఆ హామీని నేను పొందాలి అంటే, ఆ గ్యారంటీని నేను చక్కగా అనుభవించాలి అంటే, నిత్యత్వంలో నేను ప్రవేశించాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇదే విషయాన్ని ఇక్కడ దేవుడు వ్రాయించాడు.
కనుక ప్రియులారా, చెప్పబడినటువంటి ప్రతి సంగతిని ఆలోచనాత్మకంగా మీరు తీసుకున్నవారై, దేవుడు మనకు హామీ ఇచ్చాడు, దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అబద్ధమాడనేరనటువంటి దేవుడు నిశ్చలమైనటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక ఆ వాగ్దాన ఫలాన్ని పొందడానికి మనము ఓర్పుతో పరిశుద్ధతను కాపాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు మార్గంలో కొనసాగాలి. ఇక చివరిగా ఈ విషయాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఫుట్నోట్లో మూల భాషలో ఆమేన్ అని ఉన్నవి. తప్పనిసరిగా జరుగుతాయి. దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానములు తప్పనిసరిగా నెరవేరుతాయి. మీరు దేవుని కొరకు నిలబడినట్టయితే, ఏమాత్రము కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా దేవుని వాక్యమునకు అనుకూలమైనటువంటి బ్రతుకును మీరు కలిగి ఉండి వాక్యానుసారంగా మీరు ప్రవర్తిస్తే తప్పనిసరిగా ఆయన వాగ్దానము నెరవేరుతుంది. ఆమేన్ అన్నట్టుగా ఉన్నవి. చూసారా, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ కూడా క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి. అవును అన్నట్టుగానే ఉన్నవి. ఇకెందుకు ఆలస్యం? ఇకెందుకు అపనమ్మకం? పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవుడు నాకు నిత్యత్వాన్ని అనుగ్రహిస్తాడనేటువంటి ఒక గొప్ప ధీమాతో, ఒక గొప్ప ధైర్యంతో కృపాసనము యొద్దకు చేరిపోవాలి. తెరలోపలికి ప్రవేశించటానికి యేసుక్రీస్తు ప్రభువు మనకు ధైర్యాన్ని అనుగ్రహించాడు. ఆయన ప్రవేశించాడు. ఇదిగో ఆయన వెనుక మనము కూడా ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయనను పోలి నడుచుకోవాలి. ఇంతకంటే గొప్పగా దేవుడు ఇంకేం చెబుతాడండి? ఇంతకంటే గొప్పగా దేవుడు ఇంకేం అవకాశాలను దయచేస్తాడండి? ప్రతి సందర్భంలో కూడా మనలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మనం కొంచెం సహకారాన్ని దేవునికి ఇవ్వద్దా? కొంచెం సహకారాన్ని దేవునికి ఇవ్వద్దా? ఒక నది నీటిలో ఎవరైనా కొట్టుకుని పోతుంటే ఎవరైనా రక్షించటానికి ఆపన్నహస్తం అందిస్తే సహకారాన్ని అందించాలా వద్దా? ఆ కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి సహకారాన్ని అందించాలా వద్దా? ప్రాణాలు కాపాడుకోవాలి అనుకుంటే సహకారాన్ని అందించాలి. సహకారాన్ని ఇచ్చేవారు, సహాయం చేయడానికి వచ్చినటువంటి వారు విశ్వప్రయత్నం చేస్తున్నప్పుడు, రక్షించడానికి కాపాడడానికి విశ్వప్రయత్నం చేస్తున్నప్పుడు కొట్టుకుని పోతున్న వారు కూడా తమ వంతుగా ఆ చేయిని అందించి చక్కగా వారు రక్షింపబడడానికి ప్రయత్నం చేయాలి కదా. ఆ విధంగా మనం కూడా ఈ లోకపు ప్రవాహంలో కొట్టుకుని పోతున్నప్పుడు దేవుడు తనదైనటువంటి ఆపన్న హస్తాన్ని మనకు అందించాడు. బాప్తిస్మం తీసుకోమన్నాడు, క్రీస్తు రాజ్యంలో ప్రవేశించమన్నాడు, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించమన్నాడు, మీ పాపములను కడిగి వేసుకోమన్నాడు, పరిశుద్ధతను ప్రేమించమన్నాడు. ఇదిగో వాగ్దానం చేశాను మీకు అన్నాడు. నేనే గ్యారంటీ ఇచ్చాను మీకు అన్నాడు. ఒక హామీ మీ ముందు పెట్టాను అన్నాడు. ఇంత గొప్ప ప్రయత్నాన్ని దేవుడు జరిగించినా మనము మన వంతుగా ప్రయత్నం చేయకపోతే నశించిపోతామండి. కనుక అటువంటి భయంకరమైనటువంటి ఉపద్రవంలోనికి మీరు వెళ్ళిపోకుండా చక్కగా రక్షింపబడటానికి ప్రయత్నం చేయండి. రక్షింపబడడానికి ప్రయత్నం చేయండి. దేవుడిచ్చిన గ్యారంటీని మీరు నిలబెట్టుకోవాలంటే తప్పనిసరిగా ఆయన ఎడల మీరు విశ్వాసము కలిగిన వారై అంతము వరకు నమ్మకముగా మీ బ్రతుకులను క్రీస్తులో కొనసాగించుకోవాలి. ఈ పాఠ్యాంశము ద్వారా మీరందరూ కూడా చక్కని నిర్ణయములు తీసుకున్న వారై ఇక మీదట దేవుని వాగ్దాన ఫలమును తప్పనిసరిగా నేను పొందాలి అనేటువంటి దృఢమైనటువంటి నిర్ణయంతో క్రీస్తు కొరకు జీవిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, మనుషులు ఎన్నెన్నో గ్యారంటీలను లోక సంబంధమైనటువంటి జీవితం విషయమై వారి యొక్క స్వార్థ ప్రయోజనాలను అనుసరించి మనుషులకు ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో మీరు మా కొరకు చేసినటువంటి వాగ్దానమును గూర్చి మేము ఆలోచించాము, విశ్లేషణాత్మకంగా చర్చించుకున్నాము.
పరిశుద్ధ గ్రంథంలో మీరు వ్రాయించిన మాటలన్నింటినీ ఈ విషయమై ఆలోచించాము. తండ్రి, ఉన్నతమైనటువంటి జ్ఞానమును మీరు మాకు దయచేశారు. మీరు చేసిన వాగ్దానము నిశ్చలమైనదని మేము తెలుసుకుని ఉన్నాము. మీరు మా కొరకు చేసినటువంటి ఈ వాగ్దానము తప్పక నెరవేరునని మేము గ్రహించుచున్నాము. అయితే ఓర్పుతో పరిశుద్ధతను కాపాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు మార్గములో చక్కగా ఆ వాగ్దాన ఫలమును పొందేటంత వరకు నమ్మకముగా జీవించేటువంటి భాగ్యమును ధన్యతను మాకు దయచేయండి తండ్రి. బలహీన సమయములలో మీ కృపను మాకు అనుగ్రహించి మమ్మను బలపరిచి అపవాదిని ఎదిరించి ఓడించేటట్టుగా మమ్మను ధైర్యపరచమని మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములను తోడుగా ఉంచి మీరు చేసిన వాగ్దాన ఫలమును పొందేటందుకు తండ్రి వారందరూ కూడా ధైర్యముతో నాయనా మీ మార్గమును అనుసరించేవారుగా ఉండగలుగుటకు కృపను చూపుమని మిమ్మల్ని వేడుకుంటూ మేమందరము తండ్రి ఖచ్చితముగా మీరు ఇచ్చినటువంటి మీరు చేసినటువంటి వాగ్దానమును ఆ ఫలమును పొందుతామనేటువంటి ధైర్యముతో నిరీక్షణతో గొప్ప విశ్వాసముతో మా బ్రతుకులను మీ మార్గములో కొనసాగించుకున్నట్టు యందు మమ్మను దీవించుమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.